లాస్ట్కి వచ్చేసరికి ఓనర్ల మీద ఎఫెక్ట్, కళ్ళు చెదిరిపోతాయి. 2020 మోడల్ 2 లోకల్ ఫీల్డ్కి వస్తుంది కాబట్టి. సో ఇంత అయిపోయాక ఇంజన్ కండిషన్ సౌండ్ చూసుకోకపోతే ఎట్లా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు శశాంక్ రెడ్డి. మన చిన్న బండి అయితే అమ్మేస్తున్నాం అనమాట. బండి వచ్చేసి 2020 మోడల్ 2 వీల్ హార్వెస్టర్ అనమాట. రీడింగ్ వచ్చేసరికి 4400 ఉంది. ప్రజెంట్ 12 సీజన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అన్నిటికన్నా ముందు వచ్చేసి బండి అమ్మడానికి అయితే మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1 వచ్చేసి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనమైతే గ్రామ సర్పంచ్ అయినాం అనమాట. ఇప్పుడు సర్పంచ్ అయినాక మొన్నటి సీజన్ వరకు దానికి సపోర్ట్గానే తిరిగేది. కనీసం ఇప్పుడున్న సిచ్యువేషన్కి షెడ్యూల్స్కి మన 2 వీల్తో సెట్ అవ్వడం కొంచెం కష్టం ఉంది. బండి చుట్టూ తిరిగి లాస్ట్కి చూపిస్తా. ఇక రీజన్ నెంబర్ 2 వచ్చేసరికి ఇండోర్ అంటే ఒక డ్రైవర్తో నడిచింది. ఇప్పుడు మనకి 2 డ్రైవర్ కావాల్సిందే. సో అంత రిస్క్ తీసుకోవడం కంటే వదిలిపెట్టడం కొంచెం బెటర్ అని చెప్పేసి అమ్మేస్తున్నాం అనమాట. ఇక లాస్ట్ రీజన్ నెంబర్ 3 వచ్చేసరికి ఇది అన్నిటికన్నా మెయిన్ రీజన్ అనమాట. ఇక రైతుల విషయానికి వస్తే మొన్న వడ్డ వర్షాలకి మెల్లగా 4 వీలర్కి ట్రాక్లకు అలవాటు అయినాక ఏమైంది, ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక కత్తి పెడితే ఆ రోజు యుద్ధం అయిపోవాల్సిందే. ఈ డబల్ మళ్ళీ పెట్టుడు డబల్ పనులన్నీ అసలు వద్దని రైతులు, ఏజెంట్లు, డ్రైవర్ల కాడికి వచ్చేసరికి ఈ 2 వీల్ అడిగే పరిస్థితి లేదు వాళ్ళు. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఓనర్ల మీద ఎఫెక్ట్. ఇప్పుడైతే బండి గురించి చెప్తా. ఫస్ట్ ఇంజన్, తర్వాత బాక్స్ యొక్క ఇంటర్నల్ సెక్షన్ మొత్తం రిపేర్లు కానీ అన్నీ అయితే ఒక్కొక్కటి చూసుకుందాం. ఇక ఇంజన్ విషయానికి వస్తే మనోడు ఒకటే డ్రైవర్ కాబట్టి బండి బయటికి పంపించాలి ఎప్పుడు ఏజెంట్ల కిందికి. మన చేతిలో ఉంది, మన లోకల్ ఫీల్డ్కి వస్తుంది కాబట్టి బండి ఇంజన్ పెద్ద ఫరకే. మళ్ళీ దానికి అంత పెద్ద తరగలే ఇంజన్ కూడా. లాస్ట్లో చూపిస్తాయి ఇంజన్ కండిషన్ సౌండ్. ఇక బాక్స్ విషయానికి వస్తే బాక్స్కి అయితే డ్యామేజ్లు, బెండ్లు, ఆయిల్ లీకేజ్ అవ్వడం ఇట్లాంటివి అయితే ప్రజెంట్ ఏం లేదు. దానికి మనకి షోరూమ్ ఎట్లా వచ్చిందో బండి, దాని స్ట్రక్చర్ కూడా ఇంత డ్యామేజ్ కాలేదు. మన 4 వీలర్నే కొంచెం డ్యామేజ్ అయింది కానీ 2 వీల్ అయితే ఇంత డ్యామేజ్ కూడా కాలేదు. ఇక బాక్స్ లుకింగ్ విషయానికి వస్తే కళ్ళు చెదిరిపోతాయి. దాని లుకింగ్ కానీ అపీరియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మళ్ళీ మన పైసలు మనకు వస్తాయి. బాక్స్ చూసే కొంటాడు. రిపేర్ విషయాలకు వస్తే 2020 నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద మైనర్ రిపేర్ తప్ప ఎంత పెద్ద రిపేర్ వచ్చి మనల్ని కానీ రైతులను కానీ తిండి తినకుండా మన టెన్షన్ పెట్టి ఫీల్డ్ మధ్యలో ఆగమాన్ చేసిన 2 వీల్ ఇంతవరకు ఎంత పెద్ద కండిషన్స్ అయితే ఏం లేవు. ఏమున్నా మిషన్ అన్నప్పుడు మైనర్ రిపేర్ మ్యాక్సిమం వస్తాయి. మరీ అంత పెద్ద మనం టెన్షన్ పెట్టిన రోజులు అయితే ఎంత పెద్ద ఏం లేవు. అండ్ ఫైనల్లీ బండి యొక్క రిపేర్ సెక్షన్, ఇంటర్నల్ సెక్షన్ ఒకసారి చూసుకుంటే చిన్న చిన్న లబ్బర్ల నుంచి క్లచ్ ప్లేట్ వరకు మ్యాక్సిమం అన్నీ మొన్న 1 ఇయర్లోనే 2 సీజన్లు కలిపి వేసినాయి. మొన్న పడ్డ వర్షాలకు బండి టైంపాస్ చదువుకుంటే మొత్తం అన్నీ చదివినాం. చిన్న చిన్న ఎలివేటర్ ప్యాడ్ల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి అన్నీ వేసినాయి. ఇప్పుడు అంత చదవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొక సీజన్ మొత్తం నడుస్తుంది యాసంగా అయితే. అంత చదవడం అయిపోయి మన డ్రై ఫీల్డ్ మన చేతిలోకి వచ్చేసరికి మనకున్న బిజీలో కనీసం చదివినంత మందం కూడా వేయలేదు బండితోని. 2 వీల్ కటింగ్ వచ్చేసరికి నీట్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకుంటే ఒక డ్రైవర్తో 2 వీల్ ఒక సీజన్ మొత్తం వెళ్తుంది. తక్కువ మెయింటెనెన్స్తో బండి మొత్తం నడుస్తుంది. ఈ ప్రస్తుతానికి దీంతో వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు ఒక్క మడి మిగిలిన రైతుతో మాట పోతుంది. అంతకుమించి దీంతో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ మంచిగా ఉంది, బాక్స్ మంచిగా ఉంది, దాన్ని రిపేర్ చేసేది కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి 2 వీల్ సెట్ అవుతలేదు మనకు. చుట్టుపక్కల మొత్తం 4 వీల్ అయిపోయినాయి, మనొక 2 వీల్ అయిపోయి. టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే మనం 2020లో బండి తెచ్చినప్పుడు టైర్లు షోరూమ్తో వచ్చిన టైర్లే. ఇంతవరకు టైర్లు కూడా మారలేదు. ఈ యాసంగా అయితే ఈజీగా వస్తాయి టైర్లు. కటర్ బార్ విషయానికి వస్తే కటర్ బాక్స్ అయితే అంత పెద్ద రిపేర్ అయితే ఏం లేదు. డ్యామేజ్ అయితే ఏం తాకలేదు. స్ప్రింగర్లు, పుల్లలు అన్నీ వేసి ఉన్నాయి. కటర్ షీట్ కట్టి 1 ఇయర్ అయినట్టుంది. దానికి ఇప్పుడు రిపేర్ కూడా ఏం లేదు. ముట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. దీన్ని కూడా అన్నీ అయితే సెట్ చేసినాయి. డ్రమ్ కూడా అవన్నీ ముట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మొన్న అన్ని రీసెంట్గా సెట్ చేసినాయి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం 4 వీల్ కొనేటప్పుడే మనం ఎన్ని దేశాలు చూసినాము, ఎన్ని బండ్లు చూసినామో మనకే తెలుసు. సో ఇప్పుడైతే మనకున్న బండి మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 4 ఏళ్ళు మంచిగా నడుపుకుందాం అనుకుంటే సూపర్ సెట్ అవుతుంది బండి. 2 వీల్కి ఎటువంటి మంచి ప్రాబ్లం కూడా ఏం లేవు కాబట్టి మంచి సెట్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో ఒకసారి షేర్ చేసి చూపించండి. సో ఇంత అయిపోయాక ఇంజన్ కండిషన్ సౌండ్ చూసుకోకపోతే ఎట్లా. దాని సౌండ్ కథా కార్యక్రమాలు అయితే చూసేద్దాం. రైట్, రీడింగ్ అయితే దగ్గర 4500 దాకా ఉంది.